హలో అండి. ఇవైతే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఇవైతే చాలా రోజుల నుంచి ట్రెండ్ అవుతున్నాయి కదా! అప్పటి నుంచి అనుకుంటున్నా చేయాలని. ఇప్పటికైతే దీని మెటీరియల్ దొరికింది ఇంట్లో. ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను. వాటిల్లో ఈ 2 బ్యాంగిల్స్ సరిపోయేంత మెటీరియల్ మాత్రమే దొరికింది నాకు. ఈ బ్యాంగిల్స్ అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. గ్రీన్ కలర్‌వి అయితే ఇలా కుందన్స్ దొరికాయి. ఇప్పుడు దీనికోసం బీడ్స్ చైన్ కావాలి. ఇదైతే ఇంట్లో లేదు. ఈ బ్రాస్లెట్ ఒకటి ఉంటే దీన్ని ఎలాగో యూజ్ చేయట్లేదని దాని నుంచి తీసేసుకున్నాను ఈ బీడ్స్ చైన్ని. ఇలా బీడ్స్ చైన్ తీసుకొని ఇలా 2 బీడ్స్ ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఇవైతే ఒక బ్యాంగిల్కి 24 ఏమో పట్టాయి నాకు. ఇలాగా అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవైతే సేమ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్కి గ్రీన్ కలర్ కుందన్సే అంటించుకోవాలి. అంటే నేను చూసింది అలాగే ఉంది. వేరే కలర్స్ కూడా అంటించుకోవచ్చా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. అందరూ అయితే సేమ్ కలర్ బ్యాంగిల్కి సేమ్ కలర్ కుందన్సే అంటించున్నారు. నాకేంటో ఏది చూసినా చేసేయాలనిపిస్తూ ఉంటుంది. ఇలాగా B7000 గ్లూ తీసుకొని ఇలా బ్యాంగిల్ మొత్తం ఇలా గ్లూ అంటించేసుకోవాలి. ఇలా మొత్తం ఎక్కువగా గ్లూ అంటించేసుకున్న తర్వాత మనం ఇక్కడున్న కుందన్స్ని వాటిని ఇక్కడ అంటించేసుకోవడమే. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇలాంటి క్రాఫ్ట్ ఏది చూసినా నాకు చేయాలనే అనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఎక్కడ కొన్నారు కొనుక్కోవాలి అనిపిస్తుందేమో. నాకైతే ఇలాంటి క్రాఫ్ట్ కానీ డ్రెస్సెస్ కానీ మా పాప కోసం ఫ్రాక్స్ అయినా ఎవరైనా ఏ షాప్లో కొన్నారు మేము కూడా కొనుక్కోవాలి అని అడుగుతారు కదా! నేనైతే అది చూసి దీన్ని ఎలా కుట్టాలి అనే అనుకుంటాను. దాన్ని చూసి అందరు నవ్వుతుంటారు కూడా, ఎప్పుడూ కుట్టుకొనే వేస్తావా పాపకి కొనొచ్చు కదా అని. ఇలాగే ఇలాంటివి ఏవైనా చూసినా కొనాలి అనిపించదు నాకు. వీటికి కూడా ఖర్చు అవుతుంది. కానీ నాకెందుకో మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. బ్యాంగిల్స్ అనే కాదు ఏదైనా అలాగే చేసుకోవాలనిపిస్తుంది నాకు. అందువల్ల నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను. మనకై మనం చేసుకొని వేసుకుంటే బాగుంటుంది కదా. అలాగే బ్రాస్లెట్లు అయినా చైన్స్ అయినా మనకై మనం చేసుకుంటే ఆ డిజైన్ మన దగ్గర మాత్రమే ఉంటుంది. కొనుక్కుంటే అందరి దగ్గర ఉంటుంది కదా. అలాగా మనం ఇష్టంగా చేసుకున్న బ్యాంగిల్స్ మనకు బాగా నచ్చుతాయి. ఇలా అయితే కుందన్స్ని కొంచెం గ్యాప్ ఉంచుకొని ఒకదాని పక్కన ఒకటి అంటించేసేసుకోవాలి మొత్తము. ఈ కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్స్లో ఈ బాల్ చైన్ని అంటించుకోవాలి. ఇలాగా గ్రీన్ కలర్ కుందన్స్ మొత్తం అంటించేసేసుకోవాలి. ఇప్పుడు వీటి గ్యాప్స్లో ఈ బాల్ చైన్ కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క గ్యాప్లో ఒక్కొక్కటి ఇలాగా అంటించేసేసుకోవాలి. ఇవైతే 4-5 కలర్స్ తెచ్చుకున్నాను. అన్నీ వర్క్ కోసం అంటించేసాను. పాప ఫ్రాక్ కనో బ్లౌజులకనో అంటించేసుకున్నాను. ఈ 2 బ్యాంగిల్స్కి మాత్రమే దొరికాయి. ఎలాగో చేయాలన్న కోరిక కూడా తీరిపోయింది దీంతో చేసేసాను. ఇలాగా ఈ గ్యాప్లు మొత్తం ఫిల్ చేసేసుకుంటే మనకి బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటి మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ అయినా వేసేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ లాగా యూస్ చేసుకొని ప్లెయిన్ బ్యాంగిల్స్ మిడిల్లో వేసుకున్నా బాగుంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ కలర్స్తో కూడా తెచ్చుకొని చేసేసుకుంటే బాగుంటుంది. చేయడానికి టైం కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. ఆరడానికి మాత్రమే టైం పడుతుంది. షాప్లో ఈ బ్యాంగిల్స్ కొనాలన్నా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఆ కాస్ట్కి మనకు మెటీరియల్ చాలా బ్యాంగిల్స్ చేసుకోవడానికి వస్తుంది మనకైతే. ఇప్పుడైతే ఈ బ్యాంగిల్ మనకు రెడీ అయిపోయింది. ఈ బ్యాంగిల్స్ అయితే మీకు ఎలా అనిపించాయి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.